నేటితో పులివెందుల ఉప ఎన్నికల అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో అటు ప్రచారాలతో హోరెత్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈరోజు చివరి రోజు కావడంతో అటు పెద్ద ఎత్తున నేతలంతా కూడా అటు టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా ఇతర కీలక నేతలంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో వేసి ఓటర్లను ఆకట్టుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు కూడా ఇప్పటికే అన్ని గ్రామాలను చుట్టి ఆ తర్వాత ఓటర్లను అభ్యర్థించిన పరిస్థితి. అయితే ప్రస్తుతం పోలింగ్కు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే పోలింగ్కు సంబంధించి సిబ్బందికి కూడా ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో వారికి ఇప్పటికే శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం ఇక్కడ నల్లపురెడ్డిపల్లె వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ప్రధానంగా ఈ పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకించి ఇది ఒక రకంగా, ఎందుకంటే ఇక్కడ ఓటర్లను బదలాయించినట్టు, అంటే ఒక రకంగా పోలింగ్ కేంద్రాన్ని అంటే అవతల గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లను ఈ ప్రాంతంలో అంటే ఏదైతే నల్లగొండ వారి పల్లెకి చెందినటువంటి ఓటర్లకు సంబంధించి ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎవరైతే నల్లగొండ వారి పల్లెకి సంబంధించినటువంటి ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఇదే ప్రాంతానికి ఏదైతే నల్లపురెడ్డిపల్లె ప్రాంతానికి చెందినటువంటి ఓటర్లు నల్లగొండ వారి పల్లెలో ఓట్లు వేసే విధంగా కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు పోలింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం గమనించవచ్చు పైన సీసీ కెమెరాలు, ఏదైతే సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇది పోలింగ్ నిర్వహించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్కు సంబంధించి క్యూ లైన్ కూడా మరి కాసేపట్లో క్యూకు సంబంధించి క్యూ లైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం ఇక్కడ ప్రధానంగా మనం గమనించవచ్చు పోలింగ్ కేంద్రం సంబంధించి 21/6 అంటే పిఎస్ నెంబర్ 21/6 అంటే ఇది ఏదైతే నల్లగొండ వారి పల్లెకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం. ఈ పోలింగ్ కేంద్రాన్ని నల్లపురెడ్డి పల్లెలో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు అంతా కూడా సీసీ కెమెరాల మాటున, అంటే ఏదైతే ఎన్నికలు పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో వీటిని అన్నింటినీ కూడా నిర్వహించే పరిస్థితి ఉంది. మరోవైపు మరి కాసేపట్లో ఇక్కడికి ఈ ప్రాంతానికి కూడా పోలింగ్ సిబ్బంది కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పోలింగ్ సిబ్బంది చేరుకున్న అనంతరం కూడా ఇక్కడ పోలింగ్కు సంబంధించి మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ ఏదైతే క్యూ ఉందో క్యూ లైన్లో ఇక్కడికి వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత ఓటర్లు స్లిప్ ఇచ్చిన తర్వాత ఆ ఎన్నికల ఇక్కడికి సంబంధించినటువంటి పోలింగ్ అధికారి కావచ్చు, పోలింగ్ సిబ్బంది కావచ్చు, వాళ్ళకు బ్యాలెట్ పత్రాన్ని అందిస్తారు. బ్యాలెట్ పత్రాన్ని అందించిన వెంటనే మాటున అంటే ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటు చేసిన అనంతరం కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించి, అంటే ఒక రకంగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కూడా అటు ఎన్నికల అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాలు ఎక్కడెక్కడైతే సంస్థాత్మకమైనటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే అటు గ్రామీణ ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో గ్రామంలో కూడా పోలీసులు పీకెటింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఏదైతే ఎన్నికల రోజున, ప్రధానంగా ఎన్నికల రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేసే దిశగా ఇప్పటికే ఎస్పీ అశోక్ కుమార్ చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు అటు ఒంటిమిట్ట కావచ్చు, అదేవిధంగా పులివెందుల ప్రాంతాల్లో ప్రధానంగా ఏదైతే సంస్థాత్మకమైనటువంటి గ్రామాలున్నా ఆ గ్రామాల్లో ప్రత్యేకమైన దృష్టి సారించారు. సీసీ కెమెరాలతో పాటు అటు డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఎన్నికల సిబ్బంది కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాల వద్ద అటు పటిష్టమైనటువంటి భద్రతా చర్యలతో పాటు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు సంస్థాత్మకమైనటువంటి గ్రామాలు, అదేవిధంగా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు 200 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే విధంగా పులివెందుల ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా ఎవరైతే అంటే గతంలో నేర చరిత్ర ఉన్న వాళ్ళు కావచ్చు, రౌడీ షీటర్లను కూడా ఇప్పటికే వారిని స్టేషన్కి పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చినట్లు కూడా డిఎస్పీ మురళీ నాయక్ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మనం ఇక్కడ చూస్తే ఇక్కడంతా కూడా విశాలమైనటువంటి ప్రాంతం. ఒక రకంగా ఓటర్లు కూడా అంటే ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకుంటూ 6 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో విశాలమైనటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అంటే బారికేడ్లు కడితే ఖచ్చితంగా ఓటర్లు క్యూ లైన్లో నిల్చునే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా అటు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఓట్ల బదలాయింపు పైన కూడా పలు విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే వైసీపీ ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే ఓటర్ల బదలాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల కమిషన్ కూడా టీడీపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నట్టు కూడా ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా కొంత ఇక్కడ ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే
అంటే ఇక్కడ నల్లగొండువారిపల్లె అదేవిధంగా నల్లపరెడ్డిపల్లె అంటే 2 గ్రామాలకు సంబంధించిన ఓటర్లను ఇద్దరిని కూడా నల్లగొండువారిపల్లె వాసులను నల్లపరెడ్డిపల్లె వాసులను నల్లగొండువారిపల్లెలో ఓటు హక్కు వినియోగించుకో విధంగా కూడా ఆ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడానికి కూడా అటు తప్పుపడుతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే నేతలంతా కూడా ఇక్కడ మకాం వేసిన పరిస్థితి. అయితే నల్లగొండవారిపల్లెలో ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మరోవైపు మంత్రి సవిత కూడా ఇప్పటికే రాయవరం దగ్గర ఆమె ప్రచారం చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం వరకు ఉంది కాబట్టి ఇప్పటికే కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్న పరిస్థితి. దీంతో ప్రజల్లో మార్పు కనిపించబోతుంది. పులివెందుల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నేతలు కూడా పార్టీకి ఏదైతే పార్టీలో చేరుతున్నారన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ పోలింగ్ కేంద్రంలో కూడా ప్రధానంగా ప్రత్యేక సీసీ కెమెరాలు ఎవరైతే పోలింగ్ కేంద్రంలో ఎవరైనా గొడవలు కానీ అసాంఘిక శక్తులు ఎవరైనా గొడవలు దిగితే మాత్రం ఖచ్చితంగా వారిని నిఘా ఉంచే విధంగా కూడా సీసీ కెమెరా అంటే పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఓ రకంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా గత 2 రోజుల క్రితం మనం చూస్తే ప్రధానంగా వైసీపీ నేతలపై దాడులు జరిగాయన్నటువంటి వాదనలు అటు వైసీపీ శ్రేణులు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ పైన దాడి జరిగింది. ఏదైతే సురేష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అదేవిధంగా వైసీపీ నేత సంబంధించి వేల్పుల రాముపై దాడి జరిగింది. దాడి జరిగినా కూడా ఇప్పటి వరకు కూడా ఎవరైతే దాడుగులు పాల్పడిన వారిని ఎవరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. అంటే ఒక రకంగా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి యోచనలో లేరన్నటువంటి భావన అటు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. ఎన్నికల రోజు మాత్రం ఖచ్చితంగా కొంత హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావన వ్యక్తం చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వైసీపీ నేతలపై ఎవరైతే దాడులు చేశారో వారంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే ఎన్నికల్లో ఏదో జరగబోతుందన్నటువంటి వాదనలు అటు వైసీపీ శ్రేణుల నుంచి వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే ఎన్నికలను మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహిస్తామంటూ ఎన్నికల కమిషన్ చెప్తుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు పోలింగ్ సిబ్బందికి సంబంధించి ప్రధానంగా పోలీసులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. పోలింగ్ సిబ్బందికి సంబంధించి ఇప్పటికే శిక్షణ కూడా పూర్తయింది. ఈరోజు కానీ లేదంటే రేపు ఉదయానికి కానీ ఇక్కడికి బ్యాలెట్ పత్రాలతో పాటు అటు బ్యాలెట్ బాక్సులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలన్నటువంటి భావంతో ఉంటే మరోవైపు ఇప్పటికే అటు వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, అదేవిధంగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో మాటు వేశారు. ఈరోజు సాయంత్రం వరకు ప్రచారం నిర్వహించి రేపటి నుంచి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా ప్రలోభ పెట్టే దిశగా కూడా చర్యలు తీసుకోబోతున్నటువంటి కొంత వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఓటుకు ఇకపై ఎందుకంటే రేపటి నుంచి కూడా ఓటుకు నోటు ఉన్నటువంటి వ్యవహారం పైన కూడా అటు ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఓటుకు 5,000 నుంచి 10,000 వరకు ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఇరు పార్టీలకు కూడా అటు టీడీపీకి కావచ్చు, అటు వైసీపీకి కావచ్చు, ఈ 2 పార్టీలకు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ఒకరికి పరువుతో కూడిన సమస్య, మరొకరికి ప్రతిష్టతో కూడినటువంటి సమస్య. ఎందుకంటే జగన్ ఇలాకాలో టీడీపీ పాగా వేసిందంటే గతంలో ఏ విధంగా అయితే కుప్పంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే వైసీపీ అరాచకాలు చేసి అక్కడ కుప్పంలో వైసీపీ జెండాను రెపరెపలాడించిందో అదే తరహాలో ఇక్కడ కూడా టీడీపీ జెండా రెపరెపలాడాలి. జగన్ అడ్డా కాదు ఇది టీడీపీకి కంచుకోట అన్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఏదైతే ప్రధానమైనటువంటి పార్టీ నేతలు కూడా ఇక్కడ మకాం వేయడం జరిగింది. ఎవరైతే పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్తున్నారో వారిని తిరిగి తమ వైపుకి తిప్పించుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే గత 2 రోజులుగా జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత భయానకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఓటర్లు మాత్రం ఎక్కడ భయపడేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఓటర్లే ఏం చెప్తున్నారంటే గతంలో 35 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదన్నటువంటి వాదనలు వినిపిస్తుంటే మరోవైపు గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవం కావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు పోటీ ఉండడంతో ప్రధాన పోటీ అటు టీడీపీ వైసీపీ మధ్య కొనసాగుతుంది. అయితే 12వ తేదీ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కూడా అటు అధికారులు అదేవిధంగా పోలీసులు ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఏది ఏమన్నప్పటికీ కూడా 12వ తేదీ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయా లేదంటే వైసీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు ఉద్రిక్తతల నడుమ ఎన్నికలు జరుగుతాయో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ ప్రసాద్తో కిషోర్, RTV, నల్లపరెడ్డిపల్లి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.